తెలంగాణలో మంత్రులపై ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేస్తున్నారా? నిధులు మీకే పదవులు మీకేనని అమాత్యులను శాసనసభ్యులు టార్గెట్ చేస్తున్నారా? మినిస్టర్ల వ్యవహారంపై ఎమ్మెల్యేలు ఇన్ఛార్జికి తమ ఆవేదన చెప్పుకున్నారా? తెలంగాణలో మంత్రులు ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. మంత్రులకు తప్ప ఎమ్మెల్యేలకు అధికారాలు లేవని, ఎమ్మెల్యేలను కనీసం పట్టించుకోవడం లేదని తమ అసంతృప్తిని బయటపెట్టనున్నారు. ఏ పథకం తీసుకువచ్చినా పైలట్ ప్రాజెక్టు కింద మంత్రుల నియోజకవర్గాల్లోనే అమలు చేస్తున్నారని ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. నిధులు సైతం మంత్రుల నియోజకవర్గాలకు మాత్రమే ఎక్కువగా కేటాయించుకుంటున్నారని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల నుంచి ఎమ్మెల్యేలు ఈ అంశాన్ని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. అయితే ఇంటర్నల్ గా మాట్లాడితే ప్రయోజనం లేదన్న కొందరు ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని బహిరంగంగా మాట్లాడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అవకాశం దొరికినప్పుడల్లా తమ ఆవేదన బయట పెట్టకపోతే తమ నియోజకవర్గాలకు నిధులు రావని, ఇది ఇలాగే కొనసాగితే రానున్న ఎన్నికల్లో తమ గెలుపోటములపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. సాధారణంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తమపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని వాపోతుంటారు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఈ విషయాన్ని మాట్లాడడం హస్తం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. మంత్రుల విషయంలో ఎమ్మెల్యేలు చాలా రోజుల నుంచి గుర్రుగా ఉన్నారు. మంత్రులు తమను పట్టించుకోవడం లేదని, కలవడానికి వెళ్తే గంటల కొద్దీ వెయిట్ చేపిస్తున్నారు అని విమర్శిస్తున్నారు. ఇక అభివృద్ధి కార్యక్రమాల కోసం మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై అప్పట్లో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక హోటల్లో సీక్రెట్ డిన్నర్ మీటింగ్ పెట్టుకున్నారు. ఇది తెలంగాణ రాజకీయాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఈ అంశంపై బహిరంగంగానే మాట్లాడారు. తాజాగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సైతం ఇదే విషయాన్ని బహిరంగంగా మాట్లాడారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు ఈ విషయాలను మీడియాతో ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. ఇక జిల్లా నియోజకవర్గ స్థాయి పదవులను ఎక్కువ శాతం మంత్రులు అనుచరులకే ఇస్తున్నారని పలువురు ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. అలాగే తమ నియోజకవర్గ నిధుల విషయంలో మంత్రులు తమని సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు కూడా మొదట మంత్రుల నియోజకవర్గాలకే ఇచ్చారని చెప్పారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన తరువాత తమ నియోజకవర్గాలకు ఇచ్చారని ఎమ్మెల్యేలు గుర్తు చేస్తున్నారు. దాదాపు అన్ని పథకాల విషయంలోనూ ఇదే జరుగుతుంది అని ఎమ్మెల్యేలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నిధులు మీకే పదవులు మీకేనా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో మంత్రులు గెలిస్తేనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా అంటూ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. తామంతా గెలిస్తేనే మళ్లీ పార్టీ అధికారంలోకి వస్తుందని, తమ నియోజకవర్గాల్లో పనులు చేయకుండా తాము ఎలా గెలుస్తామని పార్టీ పెద్దల దగ్గర ఎమ్మెల్యేలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాల నిధులు, పార్టీ పదవులు, ప్రభుత్వ పదవులు ఇచ్చేటప్పుడు తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు సైతం పలువురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి మంత్రులు ఎమ్మెల్యేల మధ్య దూరం ఉంటే పార్టీకి ప్రభుత్వానికి నష్టమని హస్తం పెద్దలు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ఈ సమస్యను పరిష్కరించాలి అని పీసీసీ చీఫ్ కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమస్యను అధిగమించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే పార్టీ పెద్దల చర్యలతో ఎమ్మెల్యేలు సంతృప్తి చెందుతారా లేదా అన్నది చూడాలి.